సో బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇక్కడ వేద్దాం అనుకుంటున్నాను. అంటే ఏం లేదు, జస్ట్ హ్యాపీ బర్త్డే బ్యానర్, ఇంకొక కొన్ని బెలూన్స్ ఉన్నాయి, చాలా కొన్ని. సో అవి వేసేసాను. హ్యాపీ హ్యాపీ అని పెట్టేశాను. కింద బర్త్డే, ఇంకా సో కింద వచ్చేసి బర్త్డే అని చెప్పేసి కింద పెడతాను. సో ఇలా పెట్టేశాను. ఐ థింక్ హ్యాపీ కొంచెం పైకి వెళ్ళినట్టుంది, కొంచెం డౌన్ చేయాలి. ఐ థింక్ ఇట్స్ ఫైన్ నౌ. సో యా, హౌ ఇస్ ఇట్? ఐ థింక్ టీవీ కొంచెం ఇలా సైడ్కి చెప్పాలి. సో చెప్పాను కదా, చాలా సింపుల్గా చేస్తున్నాను. అండ్ చాలా చిన్న వ్లాగ్ అనమాట. జస్ట్ కేక్ కట్ చేయడం, ఇంకా మేము డిన్నర్కి వెళ్ళామన్నమాట. అది మాత్రం నేను వ్లాగ్ చేశాను, ఇంకేం వీడియోని తెలియదు. చాలా మంచిగా అయిందనమాట ఈ డే అయితే. అండ్ చాలామంది విష్ చేశారు గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫెల్ట్ సో బ్లెస్డ్. చాలా మెసేజెస్, చాలా విషెస్ వచ్చాయి. వన్స్ అగైన్ అందరికి చాలా 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 థ్యాంక్ యూ గాయస్. సో ఇలా సింపుల్గా రెడీ చేశాను. అండ్ నేను కూడా కొంచెం దానికి మ్యాచ్ అయ్యేలాగా ఈ ఫ్రాక్ వేసేసుకున్నా. ఇప్పుడు వచ్చేస్తాడనమాట, ఒక 5 minutesలో వచ్చేస్తాడు. లైట్స్ ఆఫ్ చేసి అలా సోఫాలో కూర్చొని ఉంటా. యాక్చువల్లీ నైట్ 11:30కి అలా వచ్చాడనమాట. సో అప్పటికే నేను సర్ప్రైజ్ చేసేసాను. ఇంకా 30 minutes కదా, ఏముందిలే అని చెప్పేసి. ఐ థాట్ ఆ 30 minutesలో ఇంకా ఫ్రెష్ అయ్యి కేక్ కట్ చేద్దాం, అప్పుడే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఈజ్ లైక్ సో టైర్డ్ అనమాట. చాలా చాలా టైర్డ్ అయిపోయాడు. అసలు ఇంకా స్నానం చేసి ఓపిక లేదు, నేను పడుకునేస్తా అన్నాడు. సో ఐ వాజ్ లైక్ ఓకే, రేపు మార్నింగ్ అంతా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఓకే అని వదిలేసాను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ షాపింగ్కి వెళ్దాము, నేను నీకేం గిఫ్ట్ కొనలేదని చెప్పేసి బయటకు తీసుకెళ్ళా. యాక్చువల్లీ గిఫ్ట్ నేను ముందే తీసేసుకున్నాను అనమాట. అది నా బ్యాగ్లో ఉంది. జస్ట్ అలా చెప్పి తీసుకొని వెళ్ళాను. ఇంకా మాల్లో మనకి స్టార్ బక్స్, కాస్టా ఇలాంటి క్రిస్పీ క్రీమ్ ఇట్లా ఉంటాయన్నమాట. అక్కడ మనం వాళ్ళ యాప్లో రిజిస్టర్ అయితే మనకి బర్త్డే రోజు ఫ్రీగా ఏదో ఒకటి అనమాట, డ్రింక్ కానీ క్రొసాన్ ఒకటి, లేదంటే అలా ఏదో ఒకటి వస్తుంది అనమాట, ఒక ట్రీట్ లాగా ఇస్తారు. సో ఫస్ట్ మేము వచ్చేసి ఈ క్రిస్పీ క్రీమ్కి వెళ్ళాము. ఇక్కడ ఒక డోనట్ వచ్చిందనమాట, గ్లేజ్డ్ డోనట్. అలా చాలా స్టోర్స్లో వస్తాయన్నమాట. కొన్ని లైక్ B&M అలాంటి వాటిలో అయితే మనకి 5 pounds కూపన్ ఇస్తారు. సో 5 poundsకి మనం షాపింగ్ చేయొచ్చు. స్టార్ బక్స్ ఉంది, గ్రెక్స్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అలాగా ది బాడీ షాప్లో 5 pounds కూపన్ వస్తుంది. సో అలా చాలా స్టోర్స్ ఉన్నాయి. బట్ మేమైతే ఇంకా వెళ్ళలేదన్నమాట. అంటే బర్త్డే కదా, ఆ రోజంతా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి అసలు వెళ్ళలేదు. ఇంకా నాందోస్కి వెళ్ళాము డిన్నర్కి. సో మా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ నాకు పెరి పెరి సాస్ అక్కడ చాలా బాగుంటుంది. సో ప్లాన్ అయితే ఏం లేదనమాట, డిన్నర్కి ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి నేను చాలా డేస్ నుంచి అడుగుతున్నాను, ఏమైనా ప్లాన్ చేయి నీకు నచ్చిన దగ్గరికి వెళ్దామని చెప్పేసి. బట్ మనీ అయితే ఏం చెప్పట్లేదు, నీ ఇష్టం అంటున్నాడు. ఇంకా అసలు ఏం ప్లాన్ లేదు. ఆ రోజు బయటికి వెళ్ళాము, మాల్ అంతా తిరిగి ఓకే లెట్స్ గో టు నాందోస్ అని చెప్పేసి ఇంకా నాందోస్కి వెళ్ళిపోయాము. యాక్చువల్లీ కేక్ కట్ చేసేటప్పుడు సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా. బట్ ఐ వాజ్ లైక్ బాగుంటుంది కదా డిన్నర్ టైంలో ఇస్తే అని చెప్పేసి. ఎందుకంటే నా బర్త్డేకి తను గోల్డ్ ఇయర్ రింగ్ ఇచ్చాడు అనమాట. అది కూడా డిన్నర్ టైంలోనే చేశాడు తను. చాలా సర్ప్రైజ్ అయిపోయాను నేను. సో నాకు కూడా తనకు అలానే చేయాలనిపించింది. ఇంకా బ్యాగ్ తెచ్చుకున్నాను అనమాట నేను. సో బ్యాగ్ను యూజువల్లీ తెచ్చుకుంటా, ఎక్కడికి వెళ్ళా నేను బ్యాగ్ తీసుకొని వెళ్తాను. సో తనకైతే కొంచెం కూడా డౌట్ రాలేదు. అండ్ నేను బ్యాగ్లోంచి తీస్తుంటే కూడా హీఈస్ నాట్ లుకింగ్ ఎట్ మీ, చాలా ఇంట్రెస్ట్గా ఫుడ్ తింటున్నాడు. సో ఇప్పుడు చూసాడనమాట తను, నేను కెమెరాలో చూపిస్తుంటే ఏంటది అని చెప్పేసి చూసేసాడు. ఇంకా తను పెద్దగా ఎక్స్ప్రెసివ్ కాదనమాట నాలాగా. ఇంకా కెమెరా ఆన్లో ఉంటే అస్సలు ఎక్స్ప్రెసివ్ కాదు, ఏదో జస్ట్ స్మైల్ ఇస్తున్నాడు. నేను కెమెరా ఆఫ్ చేసిన తర్వాత హీస్ లైక్ ఎంత హ్యాపీగా ఉన్నాడు అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడు. అండ్ అక్కడ మాకు టేబుల్ చాలా చిన్నది ఇచ్చారనమాట, మేము 2 persons కాబట్టి. యాక్చువల్లీ ఆ రెస్టారెంట్ కొంచెం బిజీ ఉందన్నమాట. మేము వెళ్ళిన టైంలో మేము ఫుడ్ స్టార్ట్ చేసినప్పటికీ అంతా ఖాళీ అయిపోయింది. మేము తర్వాత నేను చేంజ్ అవుదాం అన్నాను, ఎక్కడికైనా మంచిగా ఇద్దరం సైడ్ బై సైడ్ కూర్చునేలాగా వెళ్దామంటే హీస్ లైక్ నో, ఇక్కడ స్టార్ట్ చేసాం కదా, ఇక్కడ తినేద్దాం అన్నాడు. ఇంకా అంటే తనకు తెలియదు కదా, నేను సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి. నేను ఇద్దరం సేమ్ ఫ్రేమ్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అనమాట. చాలా మంచిగా కనిపిస్తుంది వీడియోలో. అండ్ ఇవ్వగానే తను ఏమన్నా మంచిగా రియాక్ట్ అవుతాడు కదా, కెమెరా కనిపించకుండా పెడదాం అనుకున్నా. బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ అనమాట, అంత చిన్న టేబుల్లో కెమెరా ఆన్ చేసి పెట్టడం ఇట్స్ నాట్ పాసిబుల్ గా. సో అందుకని చెప్పేసి నేను పక్క టేబుల్లో కెమెరా ఆన్ చేసి పెట్టేశాను. సో ఇక్కడ ఫుడ్ తింటాను అనమాట. ఫుడ్ అయితే నేను ఆల్మోస్ట్ మార్నింగ్ నుంచి ఏం తినలేదు, చాలా నచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఫుల్గా తినేస్తున్నాను. యాక్చువల్లీ ఇది 3rd గిఫ్ట్ అనమాట తనకి. 3rd వచ్చేసి బర్బరీ సన్ గ్లాసెస్ ఇచ్చాను, కొంచెం కాస్ట్లీయే. తనకు ఒక్క లగ్జరీ ఐటమ్ కూడా లేదనమాట. నేను అంటే తను ఎప్పుడు నాకు అన్నీ కొంటూ ఉంటాడు, తను ఏం కొనుక్కోడు అనమాట. నాకు ఇది కావాలని తనకి ఏం లేదు. సో అందుకని చెప్పేసి నేను తన కోసం అది కొన్నాను. అండ్ నైట్ వచ్చేసి స్టెయిన్లీది మగ్గు ఉంటుంది కదా, అది ఇంకా ఒక వ్యాలెట్ ఇచ్చాను జాగ్వర్ది. సో కొంచెం మంచి బ్రాండ్స్ వెతికి పట్టుకొని ఇచ్చాను. అది కూడా మరీ టూ మచ్ కాస్ట్లీ ఏం కాదు, కొంచెం ఎఫోర్డబుల్ అని ఇచ్చాను అనమాట. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ కేక్ కట్
చేసుకున్నాము. కేక్ కూడా నేను లండన్ నుంచి తీసుకొని వచ్చాను అనమాట. 5 hours జర్నీ చేసి లండన్ నుంచి లెస్టర్కి ఆ కేక్ తీసుకొని వచ్చా. లెస్టర్ది కూడా చాలా కేక్ షాప్స్ ఉన్నాయి, కానీ అసలు వాళ్ళు మంచిగా చేయరనమాట. అన్ని ఒకటే మోడల్ ఉంటుంది. ఏ బేకరీకి వెళ్ళినా సేమ్ టేస్ట్ ఉంటుంది, సేమ్ మోడల్ ఉంటుంది. నాకు చాలా బోర్ కొట్టేసింది అవి తిని ఇంకా లండన్ వెళ్ళాను అనమాట 1 day బర్త్డేకి ముందు. సో ఇంకా అలా లండన్ నుంచి తీసుకొని వచ్చాను. ఫ్లేవర్ ఫెరారో రోషర్ తీసుకొచ్చాను. చాలా బాగుంది గైస్, చాలా డిఫరెంట్ అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బాయ్.